ఎంతో మంది మారారు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ఎక్కడా కూడా మారినటువంటి సందర్భాలు కనపడలేదు. నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బలమైనటువంటి పునాది అటువంటిది అనేటువంటిది గుర్తు చేస్తున్నాం. రెండే మాటలు చెప్పి ముగించదలుచుకున్నాం. అధికారంలో వేదిక మీద ఉన్నటువంటి మేము ఎవరమైనా కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మనం ఇవాళ ఈ స్థాయికి వచ్చామోనంటే ప్రతి పల్లెలోనూ కర్ర పట్టుకుని మన కోసం నిలబడినటువంటి కార్యకర్తల శ్రమ వల్ల అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నాం. సగం మంది కార్యకర్తలు మనకి ఎన్నికల తర్వాత మన దగ్గరికి రారు, వాళ్ళు ఏమీ అడగరు, ఆశించరు. వాళ్ళు కోరుకునేది ఒకటే, ఒక గుర్తింపు, గౌరవం మాత్రం కోరుకుంటారు. వచ్చినప్పుడు 4 మాటలు ప్రేమగా పలకరించగలిగితే చాలు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. నా అనుభవాల్ని పంచుకుంటున్నా. అలుగుతారు అప్పుడప్పుడు, అలిగినప్పుడు దూరం చేసుకోవద్దండి. అధికారంలో ఉన్న మీరే ఒక అడుగు తగ్గండి, 1కి 4 సార్లు ప్రయత్నం చేయండి. పార్టీ మీద అలిగి ఎవ్వరూ సాధించగలిగేదేం లేదు. నేను కూడా అలిగినా ఏం చేయలేను, మా నాయకులు ఎవరు అలిగినా ఏం చేయలేను. కానీ అలగటం ఎందుకు వస్తుంది అంటే ప్రేమ ఉన్న దగ్గరే వస్తుంది. భార్య భర్త మీద అలుగుతుంది, కొడుకు తండ్రి మీద అలుగుతాడు. అలిగినప్పుడు ఒక మెట్టు తగ్గి మీరే వాళ్ళని దగ్గర తీసుకుని మాట్లాడండి, ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయండి, మనసు తేలికపరచండి అనేటువంటిది చెప్తా ఉన్నా. ఈ పార్టీ జెండా ఉంటేనే మనందరికీ భవిష్యత్తు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నో సమస్యల్ని, ఎన్నెన్నో ఆటుపోట్లని ఎదుర్కొని నిలబడినటువంటి పార్టీది. ఆ ఆటుపోట్లని నిలబడి నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పార్టీ ఇది. ఈ దేశంలో మరే పార్టీ కూడా ఇంత బలంగా మచ్చ లేకుండా నిలబడింది అనంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్లనే అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తాం. ఆయన పడుతున్నటువంటి కష్టం, ఆయన పడుతున్నటువంటి శ్రమ, ఇది పార్టీకి అటు ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతోనే అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.